Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం Apple Watch Series 10 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ వాచ్ వచ్చేసి ఇండియాలో మనకి అరౌండ్ 47,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నేను పర్చేస్ చేసిన వాచ్ వచ్చేసి 46mm అన్నమాట. దీంట్లో మనకి 42 అండ్ 46 2 వర్షన్స్ ఉంటాయి. ఈ వాచ్ ని ఒకసారి అన్బాక్స్ చేసి దీంట్లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, న్యూ అప్డేట్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బాక్స్ మీద చూస్తే ఒక చిన్న వైట్ బాక్స్ వస్తుంది అనమాట. ఇక్కడ యాపిల్ వాచ్ అని రాసి ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ కానీ టాప్ ఆర్ బాటమ్ కానీ ఏమీ రాసి ఉండవు. బ్యాక్ సైడ్ మీరు చూస్తే ఇక్కడ మీకు యాపిల్ వాచ్ సిరీస్ 10 46mm సిల్వర్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇక్కడ బోత్ సైడ్స్ మనకి 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి అనమాట. వాటిని ఓపెన్ చేసి ఈ డోర్స్ ని కనుక మీరు ఓపెన్ చేస్తే మనకి బాక్స్ మొత్తం లోపలికి ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మనకి టోటల్ గా 2 బాక్సెస్ ఉంటాయి. ఒకటి స్ట్రాప్, ఇంకొకటి వాచ్ డయల్. సో ఫస్ట్ వాచ్ డయల్ చూస్తే ఇక్కడ సైడ్ లో చూడొచ్చు 46mm స్మాల్ టు మీడియం అని చెప్పి ఉంటుంది. ఇక్కడ సైడ్ లో చూస్తే మనకి ఒక గ్రీన్ ఆరో ఉంటుంది. దీన్ని పీల్ చేస్తే మనకి స్ట్రాప్ ఓపెన్ అవుతుంది. సో లోపల చూస్తున్నారు కదా, ఒక చిన్న కార్డ్బోర్డ్ లో మనకి స్ట్రాప్స్ ఉంటాయి. బ్లూ కలర్ స్ట్రాప్స్ పర్చేస్ చేశాను విత్ ఏ సిల్వర్ వాచ్. సేమ్ టు సేమ్ ఇలానే సిల్వర్ వాచ్ విత్ బ్లూ స్ట్రాప్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ టాప్ లో చూస్తే మీరు వాచ్ ని స్ట్రాప్ కి ఎలా అటాచ్ చేయాలని చెప్పి డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మనకి రాసి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి డైల్ బాక్స్ ఓపెన్ చేద్దాము. రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ సిరీస్ 10 సిల్వర్ అల్యూమినియం కేస్. బ్యాక్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ మనకి 2 పుల్ ట్యాప్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో బాక్స్ ఓపెన్ చేయగానే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక బుక్ ప్యానల్ ఉంటుంది. దాంట్లో మనకి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది అనమాట. USB-C టు ఛార్జింగ్ డైల్ ప్యాడ్. కింద మళ్ళీ ఇంకొక పేపర్ షీట్. దెర్ ఇస్ నో యాపిల్ స్టిక్కర్స్. యాపిల్ వాచ్ పర్చేస్ చేసినా కూడా మనకి యాపిల్ స్టిక్కర్స్ అయితే రావు. లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకి వాచ్ డైల్ ఉంటుంది. దీనికి ఒక చిన్న పౌచ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తే 46mm అని చెప్పి రాసుంది. పైకి పుష్ చేస్తే బయటకు వస్తుంది. సో వాచ్ ఫస్ట్ గ్లాన్స్ లో చూడొచ్చు, కొంచెం పెద్దగా అనిపిస్తుంది అండ్ చాలా థిన్ గా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ చూస్తే మనకి సిరీస్ 10 యాపిల్ వాచ్ అని ఉంది 46mm. ఇదంతా క్లీన్ చేసి ఇప్పుడు ఒకసారి వాచ్ గురించి చూద్దాము. వాచ్ డైల్ ని స్ట్రాప్ కి అటాచ్ చేయడం చాలా ఈజీ. పైన స్ట్రాప్ తీసుకొని ఇలా పైకి స్లైడ్ చేస్తే చాలు, అటాచ్ అయిపోతుంది. బాటమ్ లో కూడా సేమ్ థింగ్, ఇలా స్లైడ్ చేయాలి. వాచ్ డైల్ అయితే సెట్ అయిపోయింది. వాచ్ 10 అనేది సిరీస్ 9 తో పోలిస్తే ఒక 10% స్క్రీన్ ఏమో పెద్దగా ఉంటుంది, ఇంకో 10% సన్నగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సన్నగా ఉందో. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి ఒక డిజిటల్ క్రౌన్, ఒక మైక్రోఫోన్ అండ్ బటన్. డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి ఇది 1.5 ఇంచెస్ విడ్త్, 1.8 ఇంచెస్ హైట్ అండ్ 0.38 ఇంచెస్ థిక్నెస్ ఉంటుంది. నేను యూజ్ చేసేది అల్ట్రా వాచ్ తో పోలిస్తే అసలు ఈ వాచ్ పెట్టుకున్నట్టు కూడా మనకు అనిపించదు. ఇన్ హ్యాండ్ కి అయితే ఇలా ఉంటుంది అనమాట. నాకైతే వాచ్ పెట్టుకున్నట్టు కూడా లేదు, చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంది. ఈ వాచ్ కి వచ్చేసి మనకి IP6X సర్టిఫైడ్ అండ్ ఈ కేస్ మొత్తం వచ్చేసి అల్యూమినియం తో అయితే డిజైన్ చేశారు. పేరింగ్ ప్రాసెస్ అయితే వెరీ ఈజీ. మీరు ఏదన్నా ఐఫోన్ ని పక్కకి తీసుకురాగానే మీకు పాపప్ అయితే వస్తుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ. సెటప్ మై సెల్ఫ్. స్క్రీన్ మీద ఒక బబుల్ కనిపిస్తుంది. ఫోన్ కెమెరాతో స్కాన్ చేయగానే వాచ్ అనేది డైరెక్ట్ గా మనకి ఫోన్ కి అయితే కనెక్ట్ అయిపోతుంది. సో యువర్ యాపిల్ వాచ్ ఈస్ పేడ్. యాపిల్ వాచ్ ఇంటర్ఫేస్ చూడొచ్చు. పైనేమో వాచ్ ఫేసెస్ ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుంటే నోటిఫికేషన్స్, స్మార్ట్ స్టాక్, యాప్ వ్యూ, జనరల్ సెట్టింగ్స్, బ్రైట్నెస్, జెస్చర్స్, ఈ ఫీచర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మనం యాప్ స్టోర్ నుంచి కూడా యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి వాచ్ ఫేసెస్ వచ్చేసి ఇక్కడ పక్కన ఉంటాయి. ఈ వాచ్ లో వచ్చిన న్యూ వాచ్ ఫేసెస్ ఇక్కడ టాప్ లో చూడొచ్చు. ఒకటేమో ఫోటోస్ యాప్, ఇంకోటి వచ్చేసి రిఫ్లెక్షన్స్, థర్డ్ వచ్చేసి ఫ్లెక్స్ వాచ్ ఫేస్ అయితే ఇలా ఉంటుంది. టైం అనేది మనకి 2 కలర్స్ లో చూపిస్తుంది. సెకండ్స్ వచ్చేసి మనకి ఇలా కింద నుంచి పైకి వెళ్తూ ఉంటది అనమాట. దీన్ని మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లో చూస్తే హవర్స్, మినిట్స్, సెకండ్స్ వచ్చేసి మధ్యలో ఇలా గీతలా ఉంటుంది. ఈ వాచ్ ఫేస్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచే మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా వాచ్ ఇంటర్ఫేస్ అంతా మనకి సిమిలర్ గానే ఉంటుంది. క్రౌన్ ని ఒక్కసారి క్లిక్ చేస్తే మనకి యాప్ డ్రా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం యాప్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద నుంచి పైకి స్వైప్ చేస్తే మనకి స్మార్ట్ స్టాక్ ఓపెన్ అవుతుంది. ఈ స్మార్ట్ స్టాక్ లో మీ ఏరియాలో కనుక వెదర్ కండిషన్స్ అంతగా బాగాలేదనుకోండి, ఇక్కడ సెకండ్ లో ఉన్న వెదర్ టాప్ లోకి వచ్చేస్తుంది. మీరు ఎక్కడైనా పాటలు కానీ యూట్యూబ్ వీడియో కానీ చూస్తున్నారనుకోండి, ఇక్కడ మనకి మ్యూజిక్ విజిట్ వచ్చేస్తుంది. సో స్మార్ట్ స్టాక్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతా ఉంటుంది మీరు యూజ్ చేసే అప్లికేషన్ బట్టి. పైనుంచి కిందకి స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ చూపిస్తాయి. ఈ సైడ్ ఉన్న సైడ్ బటన్ ని క్లిక్ చేస్తే మనకి కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి కంట్రోల్ సెంటర్ ని యూజ్ చేయొచ్చు. వాకీ టాకీ కూడా యాక్టివ్ గా ఉంటుంది. వాచ్ ఫేసెస్ ని కస్టమైజ్ చేయాలనుకుంటే ఐఫోన్ యూజ్ చేయడం చాలా బెటర్, ఈజీగా ఉంటుంది. సో ఈ ఫ్లెక్స్ లోకి వెళ్ళి నేను దీన్ని కలర్ మార్చుదాం అనుకుంటున్నాను. ఫ్లెక్స్ లోకి వెళ్ళగానే ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ నేను వచ్చేసి పింక్ అండ్ బ్లూ పెడదాం అనుకుంటున్నాను. క్లిక్ ఆన్ యాడ్. సో చూసారు కదా, వాచ్ ఫేస్ కలర్స్ అయితే మారిపోయాయి.
మీరు అల్ట్రా వాచ్ తో కంపేర్ చేస్తే చూడొచ్చు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది, కానీ అల్ట్రా వాచ్ వచ్చేసి టైటానియం ఫ్రేమ్ తో బిల్డ్ చేశారు అండ్ బయటికి ఇలా ఓవల్ షేప్ లో ఉంటుంది. సిరీస్ 10 వచ్చేసి అంత ఓవల్ షేప్ అయితే ఉండదు, కానీ వాచ్ మొత్తం స్క్రీనే ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి వాచ్ లో వచ్చేసి 1.96 ఇంచెస్ రెటీనా LTPO3 డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నారు. మనకి జనరల్ గా యాపిల్ వాచెస్ అన్ని ఐడియల్ గా ఉన్నప్పుడు 10 హర్ట్జ్ దగ్గర ఉంటాయి. LTPO థర్డ్ జనరేషన్ వల్ల ఇది 1 హర్ట్జ్ కి వెళ్తుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే సేవ్ అవుతుంది అండ్ మనకి సిరీస్ 9 తో పోలిస్తే కొంచెం బిగ్గర్ డిస్ప్లే ఉంటుంది. యాపిల్ వాళ్ళు అయితే మనకి అల్ట్రా స్క్రీన్ సైజ్ లోకి సిరీస్ 10 వాచ్ ని అయితే తీసుకొచ్చారు అండ్ దీనికి వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ ఉంటాయి. సో మీరు ఏ డైరెక్షన్ నుంచి చూసినా వాచ్ స్క్రీన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి అప్ టు 200 నిట్స్ ఉంటుంది. మినిమం బ్రైట్నెస్ వచ్చేసి at 1 నిట్. మనకి స్క్రీన్ సైజ్ పెద్ద చేయటం వల్ల స్క్రీన్ మీద చూసే కంటెంట్ అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. మీరు సిరీస్ 9 అండ్ 8 తో పోల్చుకుంటే సిరీస్ 10 లో యాపిల్ వాచ్ స్క్రీన్ లో టైప్ చేసేటప్పుడు కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ చూసేటప్పుడు కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పటి నుంచి మీరు మీ వాచ్ ని యూస్ చేసి ఏదైనా సాంగ్స్ ప్లే చేస్తే మీకు వాచ్ లోనే ప్లే అవుతాయి. ప్రీవియస్ గా మీరు వాచ్ లో సాంగ్స్ ప్లే చేయాలంటే ఏదర్ ఎయిర్ పోడ్స్ కనెక్ట్ అయి ఉండాలి లేదా మీ ఫోన్ లో ప్లే అవుతాయి. బట్ ఇప్పటి నుంచి మీ వాచ్ స్పీకర్ ని యూజ్ చేసుకుని మీరు యాపిల్ వాచ్ లో సాంగ్స్ వినొచ్చు. గుర్తుపెట్టుకోండి, స్పీకర్ తో మనం సాంగ్స్ విన్నప్పుడు బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువగా డ్రైన్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ది చిప్ సెట్, దీంట్లో మనకి S10 చిప్ ని అయితే యూజ్ చేస్తున్నారు. 64-బిట్ డ్యువల్ ప్రాసెసర్ అన్నమాట. 64GB ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది విత్ 2GB ఆఫ్ ర్యామ్. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, ఎక్కడ ల్యాగ్ అయితే కనిపించట్లేదు. యాపిల్ వాచెస్ ఎప్పుడు బాగానే పర్ఫార్మ్ చేస్తాయి. బ్యాటరీ లైఫ్ ఎలా హోల్డ్ చేస్తుంది అనేది వెయిట్ చేసి చూడాలి. ఫీచర్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో హార్ట్ రేట్ మానిటర్, టెంపరేచర్ సెన్సార్, కంపాస్, ఆల్వేస్ ఆన్ అల్ట్రామీటర్, డెప్త్ గేజ్, వాటర్ టెంపరేచర్ సెన్సార్, ECG, పీరియడ్ ట్రాకింగ్, నాయిస్ యాప్, స్లీప్ ట్రాకింగ్ అన్ని ఫీచర్స్ పనిచేస్తాయి. వాటితో పాటు మనకి దీనికి డబుల్ ట్యాప్ జెస్చర్ కూడా ఉంటుంది. ఇక లాక్ స్క్రీన్ మీద ఉండి డబుల్ ట్యాప్ చేస్తే చూడొచ్చు స్మార్ట్ స్టాక్ ఓపెన్ అయింది. సో ఈ డబుల్ ట్యాప్ ఫీచర్ ని యూజ్ చేసుకుని మనం వాచ్ ని టచ్ చేయకుండానే వాచ్ ని స్క్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ మీకు ఇన్కమింగ్ కాల్ వస్తున్నా ఇలా డబుల్ ట్యాప్ ఫీచర్ యూజ్ చేసుకుని ఆ కాల్ ని లిఫ్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. సో మనకి హార్ట్ రేట్ ట్రాకింగ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ లో ఉంటుంది. సో ఈ యాప్ ఓపెన్ చేయగానే మనం ఇక్కడ చూడొచ్చు మెజరింగ్ అని చెప్పి చూపిస్తుంది. స్టేబుల్ గా కనుక మీ హ్యాండ్ పెట్టగలితే మనకి హార్ట్ బీట్ ఎంత స్పీడ్ తో కొట్టుకుంటుంది అని చెప్పి చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఈ రోజులో మనకి హార్ట్ బీట్ ఎలా ఉంది అని చెప్పి రేంజ్ అండ్ పైన గ్రాఫ్ చూపిస్తుంది 53 to 110 అండ్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ లో ECG యాప్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం ECG క్యాలిబ్రేషన్ చేయొచ్చు అనమాట. మీ అదర్ హ్యాండ్ని ఇలా క్రౌన్ మీద పెట్టంగానే మనకి ECG అనేది ట్రాక్ చేయడం స్టార్ట్ అవుతుంది. టాప్ లెఫ్ట్ కార్నర్ లో చూస్తే మన హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది చూపిస్తుంది. చూస్తున్నారు కదా, ECG రికార్డింగ్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ట్రాకింగ్. ఇదైతే మన ఫోన్ లో అయితే నీట్ గా చూపిస్తుంది. హెల్త్ యాప్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు స్లీప్ చూపిస్తుంది మనకి 6 hours 45 minutes. కిందకి స్క్రోల్ చేస్తే మనకు ఒక న్యూ ఫీచర్ చూపిస్తుంది అనమాట. అది వచ్చేసి స్లీప్ యాప్నియా. ఇది ఏం చేస్తుందంటే మీరు నిద్రపోయేటప్పుడు బ్రీతింగ్ డిస్టర్బెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేస్తుంది. దీన్ని సెటప్ క్లిక్ చేస్తే స్లీప్ యాప్నియా అని డిటెక్ట్ చేస్తే నోటిఫై చేస్తుంది మీరు నిద్రపోయేటప్పుడు బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారు, మీకు బ్రీతింగ్ లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేవా, మీ బ్రెయిన్ ని మీరు నిద్రపోయేటప్పుడు బ్రీతింగ్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది దానికి సంబంధించింది అనమాట స్లీప్ యాప్నియా వచ్చేసి. అండ్ డూ యూ హ్యావ్ డయాగ్నోస్డ్ విత్ స్లీప్ యాప్నియా? నో. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇది ఆన్ అవడానికి మనకి 30 days ఆఫ్ స్లీప్ రికార్డింగ్ అయితే కావాలి. బ్రీతింగ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే చూపిస్తా అని చెప్పి చెప్తుంది. క్లిక్ నెక్స్ట్. ఓకే, డన్. 30 days పెట్టుకున్నాక మనకి ఇక్కడ డేటా అనేది చూపిస్తుంది. అల్ట్రాలో ఉండే ఫీచర్ ఇంకోటి వచ్చింది అనమాట. అది వచ్చేసి డెప్త్ గేజ్. ఇదేంటి అంటే మీరు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఎంత డెప్త్ లోకి వెళ్ళారు అనేది దీన్ని యూజ్ చేసుకొని మీరు మెజర్ చేయొచ్చు. అండ్ టెంపరేచర్ ఎలా ఉంది అనేది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇంతేకాకుండా ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి టైడ్. మీకు ఒకవేళ ఫిషింగ్ కి వెళ్ళారనుకోండి బోట్ లో, ఆ ఏరియాలో టైడ్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఈ వాచ్ ని యూజ్ చేసుకొని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇది అల్ట్రా 2 లో కూడా పనిచేస్తుంది. ఈ టైడ్ యాప్ వచ్చేసి మనకి డెప్త్ యాప్ పక్కనే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు వేవ్స్ లాగా. అది క్లిక్ చేశారనుకోండి ఇక్కడ చూడొచ్చు ఈ బీచ్ లో టైడ్స్ ఎలా ఉన్నాయి అనేది, మనకి ఎంత పెద్ద వేవ్స్ వస్తున్నాయి అనేది క్లియర్ గా చూపిస్తుంది. డే అండ్ నైట్ టైడ్ ఈజ్ రైజింగ్ 5.1 feet. సో ఏ టైం కి టైడ్స్ ఎలా ఉంటాయి, సన్ రైజ్ ఎప్పుడు, సన్ సెట్ ఎప్పుడు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ చూసుకుంటే మీరు ఈ వాచ్ ని ఎలా యూజ్ చేసినా మనకైతే 1 day బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే 18 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది అంటున్నారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆఫ్ చేసుకుంటే 1.5 day అయితే వస్తుంది. 2 days అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అదే మీరు లో పవర్ మోడ్ యూజ్ చేశారనుకోండి మనకి 36 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఈ వాచ్ వచ్చేసి మనకి వైట్, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లో అవైలబుల్ గా ఉంటుంది. 42mm వచ్చేసి 47,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అయితే 46mm వచ్చేసి 50,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అయింది.
ఇది వచ్చేసి నాది 46mm, ఇదే చాలా పెద్దగా ఉంది. అండ్ సెల్యులర్ వాచ్ అయితే ఇంకొక 10,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. ఈ సిరీస్ 10 లో మనకి టైటానియం ఫ్రేమ్ తో కూడా వాచ్ అవైలబుల్ గా ఉంటాయి, బట్ అది వచ్చేసి 80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. కొంటే అల్యూమినియం వాచ్ కొనుక్కోండి. టైటానియం ఫ్రేమ్ కొనుక్కోవాలి అనుకుంటే బెటర్ టు గో ఫర్ Ultra 2. Ultra 2 పర్చేస్ చేస్తే మనకి పెద్ద బ్యాటరీ లైఫ్, డిఫరెంట్ డిజైన్ తో వస్తుంది. మీరు కనుక సిరీస్ 10 వాచ్ ఎవరికి బాగా సెట్ అవుతుందని నన్ను అడిగితే, మీ దగ్గర సిరీస్ 7 కానీ 8 కానీ 9 కానీ ఉంటే సిరీస్ 10 అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొత్తగా ఎవరైనా యాపిల్ వాచెస్ కొనుక్కుంటే బెటర్ గో ఫర్ సిరీస్ 10. సిరీస్ 3 నుంచి కానీ 4 నుంచి కానీ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే వాళ్ళు సిరీస్ 10 చూస్ చేసుకోవడం బెస్ట్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. యాపిల్ వాచెస్ ని రిలీజ్ చేసి 10 years అయినా సరే యాపిల్ వాచ్ డిజైన్ అయితే చేంజ్ చేయలేదు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.